హలో నమస్తే. ఈరోజు నేను పన్నీర్ది మసాలా గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది పన్నీర్ అండ్ మసాలాలు, అలాగే మనము గ్రేవీ కోసం అనేసి టమాటో, ఆనియన్, మిర్చి, కాజు, ఏవైతే మసాలాలు ఉన్నాయో అవి అండ్ ఎండుమిర్చి వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పన్నీర్ని చిన్నగా క్యూబ్స్ లెక్క కట్ చేసి పెట్టుకోండి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము టమాటోస్ పైన ఇలా స్కిన్ వచ్చేస్తే అది చక్కగా ఉడికిపోయినట్టు మీకు తెలిసిపోతుంది. ఇది మంచి టిప్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ గీ వేసుకొని ఇందులో మసాలా వేసుకొని కొన్ని ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ని దీంట్లో వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు, సాల్ట్, ధనియాల పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. పోషక పదార్థాలు ఉంటాయి. ఇది వెజిటేరియన్కి మంచి రిచ్ ఫుడ్ అండి. ప్రోటీన్ కావాలి అనుకుంటే కంపల్సరీ వీక్లీ వన్స్ ఇది మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా ఉడకపెట్టుకున్న టమాటో, ఆనియన్స్, మసాలా దాన్ని పేస్ట్ చేసుకొని ఈ ఫ్రై అయిన పన్నీర్లో వేసేసి కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా మళ్ళీ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా ముక్కలకి కొద్దిగా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇలాంటి ఫుడ్ మనము బయట హోటల్స్లో తింటాము, కానీ ఇంట్లో మన చేతులతోటి ఫ్రెష్గా చాలా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో కూడా మంచి మంచి ఫుడ్లు మనం తయారు చేసుకోవచ్చు. కొద్ది టైం తీసుకోండి, మీకు నచ్చిన ఫుడ్ మీరు ఇంట్లో చేసుకోండి. ఇది మనకి ఆరోగ్యమే, మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది చపాతీలో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.